ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికి కూడా వందనాలు. మరి ఈ సమయంలో గెత్సెమనే తోటలో ఉండి ఈ యేసుక్రీస్తు ప్రభువారి కాలపు నాటి 2000 సంవత్సరాలకు పూర్వం ఉన్నటువంటి చెట్లను చూసి ఈ గెత్సెమనేలో యేసు ప్రభువారు ఆయన ప్రార్థన చేయడం మనం చూస్తున్నాం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు మరి గెత్సెమనేలో తన చెమట రక్త బిందువులుగా కారి ప్రార్థన చేసి, మీరు నా కొరకు ఒక గడి అయినా మేలుకుండా ఉండలేరా అని శిష్యులతో ముమ్మారు చెప్పినటువంటి ఈ స్థలంలో ఉండడానికి దేవుడు సహాయం చేశారు. కాబట్టి ఈ స్థలం ఏం చెప్తుందంటే ప్రార్థన చేయమని చెప్తుంది, శోధనలకు వెళ్ళొద్దని చెప్తుంది, అలాగే ప్రార్థన ద్వారా మీరు శోధన జయిస్తారు అని చెప్తుంది. యేసు క్రీస్తు ప్రభువారు ఆ మాదిరి చూపించి అద్భుతమైనటువంటి కార్యాన్ని ఆయన చేశారు. అందును బట్టి దేవునికి స్తోత్రం. మీరందరూ కూడా ఈ వీడియో చూసిన ప్రతి వాళ్ళు కూడా ప్రార్థనలో ఎక్కువగా బలపడాలని, యేసయ్య వలె మనం ప్రార్థన చేయాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రభు ఈ మాటలు దీవించును గాక. ఆమేన్.